కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసండి 2 విజిల్లు 3 విజిల్లు వచ్చేదాకా ఉంచండి. అప్పుడు ఎలా చేయాలి మళ్ళీ చెప్తాను మీకు. హలో అండి, ఈరోజు నేను తోటకూర పులుసు పెడుతున్నానండి. ఎలా పెడతానో మీకు చూపిస్తాను. తోటకూర ఆరోగ్యానికి అన్నట్లు మంచిదండి. తోటకూర ఎప్పుడు పెట్టచ్చండి. పులుసు పెట్టుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఎన్ని రకాలుగానో ఉపకారం అండి తోటకూర. ఇదిగో చూడండి, దీంట్లో పులుసు ఎలా పెడుతున్నానో చూపిస్తున్నాను. ఇదిగోండి, తోటకూరలోని కొద్దిగా చింతపండు వేసానండి, కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను, ఇదిగో టమాటాలు వేసానండి. టమాటాలు వేసేసాను, ఈ ఉల్లిపాయలు వేసేసానండి. ఉల్లిపాయలు వేసి మనం దీంట్లో కొద్దిగా కొంచెం వాటర్ వేయాలి. దీంట్లో కొంచెం పసుపు, వేసానండి. దీంట్లో కొంచెం ఉప్పు వేయాలండి. మీకు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇదిగోండి, ఉడుకుతుంది, బాగా దగ్గరికి పడిపోవాలి. బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇది నేను ఉప్పు, కారం, ఇది పులుపు అన్నీ ఎలా ఉన్నాయో చూసానండి. కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేయాలి. ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ఈ నీరు అయితే ఉండకూడదండి, దగ్గరికి ఇగురులాగా అయిపోవాలి. అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, తోటకూరకి తాలింపు పెడుతున్నాను. ఇదిగోండి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇదిగోండి, దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవ్వండి మనకి వేసుకోవాలండి. ఇందులో వేసుకొని బాగా వేపాలి.